కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్తను హతమార్చిన భార్య. భర్త పేరు వచ్చేసి సుబ్బరాయుడు. ఆయన వేధింపులకు తట్టుకోలేకనే ఈ భార్య ఈ ఘటనకు పాల్పడినట్టు మనకు తెలుస్తుంది. ఆయన వచ్చేసి ఇంట్లో పాలిష్ బండలు వేసే ఉపాధి చేసుకుంటూ ఆయన బతుకుతున్నాడు. కానీ మద్యానికి బానిస అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. మద్యానికి బానిసై తన భార్య హరితను పిల్లల్ని కొడుతూ కూడా ఉన్నాడని చెప్పి వివరాలు వచ్చాయి మనకి. సో సుబ్బరాయుడు రాత్రి మద్యం మత్తులో పిల్లల్ని గొంతు పీసికి చంపే ప్రయత్నం కూడా చేశాడు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భార్య కావచ్చు, అక్కడున్న రిలేటివ్స్ వీళ్ళందరూ ఆయనని అడ్డుకునే ప్రయత్నంలో ఆయనను తోసేశారు. సో సుబ్బరాయుడు గోడకి తగులుకొని అక్కడికక్కడే ఆయన మృతి చెందినట్టు మనకు తెలుస్తుంది. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా మంది భార్యలు భర్తలని చంపడం మనం చూస్తున్నాము. సో అలాంటి ఒక ఘటన ఇక్కడ జరిగింది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే పిల్లల్ని రక్షించుకునే క్రమంలో ఆ తల్లి ఈ సుబ్బరాయుడిని గోడకు తోసేయడం వల్ల ఆయన చనిపోయాడని మనకు క్లియర్గా తెలుస్తుంది.